హాయ్ అండి. ఐ యామ్ దీక్షిత్. 22 years of టీచింగ్ ఎక్స్పీరియన్స్. సో ఈ నా టీచింగ్ ఎక్స్పీరియన్స్లో నేను కొన్ని వేల మంది స్టూడెంట్స్ని ట్రైన్ చేశాను. అలాగే కొన్ని వందల మంది పేరెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయి ఉంటాం. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి మీకు కొన్ని విషయాలు నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎపిసోడ్స్ లాగా నేను డిస్కస్ చేస్తానండి. సో ఈరోజు ఫస్ట్గా మనము రిలేటెడ్ టు స్టూడెంట్ మార్క్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు కూడా తెలుసు అయినా సరే పేరెంట్స్ అందరూ మన యాంగ్జైటీ ప్రకారం పిల్లల్ని మార్క్స్ తెచ్చుకోమని ప్రెజర్ చేస్తూ ఉంటాం. అంటే పిల్లల్ని మార్కులు తెచ్చుకోమని చెప్పడము కరెక్టే, కానీ ప్రెజరైజ్ చేయడము చాలా, ఈ రెండింటి మధ్య సన్న గీత ఉంటుందండి, అది అర్థం చేసుకోండి. పిల్లలు అనేవాళ్ళు ఏటీఎం మిషన్స్ కాదు, అంటే మీరు అడిగినన్ని మార్కులు తెచ్చే మిషన్స్ కాదు వాళ్ళు 100%. సో మరి మార్కులు ఎలా ఇంప్రూవ్ చేయాలి పిల్లల్ని అంటే, మీరు ఫస్ట్ ఎగ్జామ్ అయిపోగానే లేదు రిజల్ట్ ఇవ్వగానే మార్క్స్ ఎన్ని వచ్చాయని అడుగుతున్నారు. అదేవిధంగా ప్రతిరోజు లేదు వారానికి 2 సార్లు అయినా సరే మీ అబ్బాయి లేదా అమ్మాయిని కూర్చోబెట్టుకొని ఈరోజు నువ్వు స్కూల్లో ఏం నేర్చుకున్నావు, ఏ సబ్జెక్ట్ ఎలా ఉంది, సబ్జెక్ట్ అర్థమవుతుందా లేదు, ఆ సబ్జెక్ట్ ఏంటి అనేది అందరూ ఎడ్యుకేటెడ్ పేరెంట్సే ఉన్నారు మ్యాక్సిమము నవేడేస్. కాబట్టి మీరు స్టూడెంట్స్ని పక్కన కూర్చోబెట్టుకొని, మీ పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు ఈ సబ్జెక్ట్ ఏం నేర్చుకున్నావని అడగండి. దాంతో అంటే అది కోపంగా కాదు, అది కనెక్ట్ కావాలి. మీ అబ్బాయి మీతో కనెక్ట్ అయ్యేలాగా అడగండి. మీరు ఏంటి అంటే ఇప్పుడు కోపంగా అడిగారు అనుకోండి, వాడు చెప్పడు. ఫ్రెండ్లీగా నువ్వు ఈరోజు మ్యాథ్ ఉంది, ఈ టాపిక్లో నువ్వేం నేర్చుకున్నావు, ఫిజిక్స్లో ఏం నేర్చుకున్నావు, కెమిస్ట్రీ ఏం నేర్చుకున్నావు. ఇంటర్మీడియట్ స్టూడెంట్ వరకు, ఇంటర్మీడియట్ అయిపోయే వరకు చిల్డ్రన్స్ అండి వాళ్ళు. మీరు జాగ్రత్తగా గైడ్ చేయాలి వాళ్ళని. అంటే సబ్జెక్టు ఏం నేర్చుకున్నావు అనేది మీరు అడగాలి. అడిగితే అప్పుడు ఆ సబ్జెక్టు నేర్చుకుంటున్నాడా, అందులో ప్రాబ్లం ఏంటి అనేది మీకు కొంత ఐడియా వస్తుంది. అక్కడ ఆ గ్యాప్స్ ఎలా ఫిల్ చేయాలి అనేది మీరు ఆలోచించండి. అట్లా మీ చిల్డ్రన్కి మీరు సపోర్ట్ చేయండి. చేయడం వల్ల మార్క్స్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతాయి. అంటే ఓవరాల్గా నేను ఈ ఎపిసోడ్లో ఏం చెప్పదలుచుకున్నానంటే, పిల్లల్ని మార్కులు అడిగడం కంటే సబ్జెక్టు నేర్చుకోమని మీ సైడ్ నుంచి ఎక్కువ ఎంకరేజ్ చేయండి. సబ్జెక్ట్ నేర్చుకోవడం వల్ల ఆటోమేటిక్గా మార్క్స్ ఈజీగా వస్తాయి. అంతేగాని కేవలం మార్క్స్ గురించే స్టూడెంట్ ఎప్పుడు చదవకూడదండి. చాలా తేడా ఉంది. సబ్జెక్ట్ నేర్చుకొని చదవడానికి ఓన్లీ మార్క్స్, ఇంపార్టెంట్ మోడల్స్, ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ ఇవ్వచ్చు, ఇలాంటి ప్రిపరేషన్లోనే 90% స్టూడెంట్స్ వెళ్తున్నారు. దాంతో వాళ్ళకి రేపొద్దున కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి రిజల్ట్స్ రావట్లేదు. ఇది నేను నా టీచింగ్ ఎక్స్పీరియన్స్తో అబ్జర్వ్ చేసి మాట్లాడుతున్నానండి. కేవలం మార్కులు వస్తే సరిపోదు, చాలా తేడా ఉంది. నవేడేస్ ఎగ్జామ్ సిస్టమ్ అలా ఉంది. మీరు అన్నట్టు సబ్జెక్ట్ రాకుండా మార్కులు ఎలా వస్తున్నాయండి, మార్కులు ఎలా వస్తాయి అనేది. ఎస్ అండి, సబ్జెక్ట్ రాకుండా కూడా మార్కులు వస్తున్నాయి నవేడేస్, అదే ప్రాబ్లం. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ చూస్తూ ఉంటాను, జేఈ మెయిన్స్, ఐఐటి, ఈవెన్ ఎంసెట్లో కూడా ఐపీ ఎగ్జామ్స్లో 75కి 75 ఉన్న స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ 80 మార్క్స్ ఎంసెట్ ఎగ్జామ్లో 30 కూడా తెచ్చుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే అక్కడ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బై హార్ట్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళిపోతున్నారు. సో దాంతో ప్రాబ్లం అవుతుందండి. ఓకేనా? సో కాబట్టి ఇది అందరూ అబ్జర్వ్ చేయండి. పేరెంట్స్ స్టూడెంట్ని, మీ అబ్బాయి అమ్మాయిని కూర్చోబెట్టుకొని సబ్జెక్ట్ ఏం నేర్చుకుంటున్నావు, ఎలా నేర్చుకుంటున్నావు అని డిస్కస్ చేయండి. సబ్జెక్ట్ నేర్చుకునేలాగా ఎంకరేజ్ చేయండి. టెక్స్ట్ బుక్ మొత్తం నేర్చుకోవాలి, ప్రతి కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉండాలి, సబ్జెక్ట్ వాళ్ళు ఎంజాయ్ చేయగలగాలి. ఇలా మీ సైడ్ నుంచి మీరు గైడెన్స్ ఇస్తూ చదివేయగలిగితే డెఫినెట్గా మీ పిల్లలు మంచి రిజల్ట్ ఇస్తారు. డెఫినెట్గా ఇస్తారండి. వాళ్ళకి ఫ్యూచర్లో బాగా యూజ్ అవుతుంది ఆ నాలెడ్జ్ అనేది. అంటే మన చిల్డ్రన్ నాలెడ్జ్ గెయిన్ చేయడం ఇంపార్టెంట్, మార్క్స్ కాదు. మార్క్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఎప్పుడైతే నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాడో మార్క్స్ ఈజీగా వస్తాయి.
నాలెడ్జ్ తోటే వాళ్ళ ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంది. కాబట్టి ఈ మార్క్స్కి అంటే నాలెడ్జ్ లేకుండా కూడా మార్క్స్ వస్తున్నాయి నవే డేస్. మీరు అబ్జర్వ్ చేయాలి ఈ పాయింట్. దానికి నాలెడ్జ్ తోటి మార్క్స్ తెచ్చుకోవడం, ఈ రెండింటికి చాలా వేరియేషన్ ఉందండి. సో కాబట్టి ఇది జాగ్రత్తగా మీరు పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తారనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో టాపిక్ మాట్లాడతానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలామందికి షేర్ చేయండి. ఇట్లాంటి వెరీ యూస్ఫుల్ టాపిక్స్ నేను అబ్జర్వ్ చేసినవి, నా టీచింగ్ ఎక్స్పీరియన్స్లో నేను అబ్జర్వ్ చేసినవి, చేస్తున్నవి రెగ్యులర్గా మీతోటి నేను షేర్ చేసుకుంటానండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో మీరు నన్ను అడగచ్చు. ఐఎమ్ రెడీ టు గివ్ మై ఒపీనియన్స్ అండ్ ఆన్సర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.